ఇటీవల దూరు మండలం ఇడమరక గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీకాంత్, ముఖ్యంగా వాళ్ళ బావకు సంబంధించిన వీరభద్రునికి సంబంధించిన డాబాను కేవలం రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా, పొలిటికల్ హరాస్మెంట్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారి ఆదేశాలతో ఎంఆర్ఓ, పోలీసులు అందరూ వచ్చి నేలమట్టం చేయడం జరిగింది. ఈ డాబాను నేలమట్టం చేయడం కోసం ఫస్ట్ కేసీ కెనాల్తో నోటీస్ ఇప్పించారు, సర్వే చేశారు. కేసీ కెనాల్ కాదని చెప్పి నిర్ధారణ చేసుకున్నారు. తర్వాత ఎండోమెంట్స్ వాళ్ళతో నోటీస్ ఇప్పించారు, సర్వే చేసినారు. ఎండోమెంట్స్ వాళ్ళది కాదని చెప్పి నిర్ధారణ చేసుకున్నారు. తర్వాత నేషనల్ హైవే వాళ్ళతో నోటీస్ ఇప్పించారు. నేషనల్ హైవే వాళ్ళు ఇది మాకు సంబంధించిన భూమే, కానీ చాలా లోపలికి, దాదాపు 50 అడుగుల లోపలికి ఉంది, మాకు ఇప్పుడు ఏమాత్రం అవసరం లేదు, భవిష్యత్తులో అవసరం ఉన్నప్పుడు మేము చూస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. సో ఇన్ని పాచికలు వేసినా, ఇన్ని ప్రయత్నాలు చేసినా పడగొట్టలేకపోయినామని చెప్పి లాస్ట్కు ఎంఆర్ఓను, పోలీసులను పంపించి హై హ్యాండెడ్గా ఈ డాబాను నేలమట్టం చేసినారు. కేవలం కడుపు కొట్టే రాజకీయం. ఈ కడుపు కొట్టే రాజకీయం మంచిది కాదు అని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారికి హితవు పలుకుతా ఉన్నాం. ఇటువంటి తప్పుడు రాజకీయాలు, కడుపు కొట్టే రాజకీయాలు మానుకోమని చెప్పి హితవు పలుకుతా ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వము అన్ని రకాలుగా ఫెయిల్ అయింది. సూపర్ 6 అని చెప్పి ఏ ఒక్క హామీ అమలు చేయాల. అమలు చేస్తున్న పెన్షన్లలో కూడా 14 మాసాల్లో 1 లక్ష 2 లక్షలు పెరగాల్సింది పోయి పెన్షన్లు 14 మాసాల్లో 66.5 లక్షల పెన్షన్లు కాస్త 61.5 లక్షల పెన్షన్లు అయినాయంటే 5 లక్షల పెన్షన్లు తగ్గాయి 14 మాసాల్లో. ప్రతి నెల 1వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఏదో కాన్స్టిట్యున్సీకి పోయి పెన్షన్ పంచుతున్నాడు. పెన్షన్ ఇచ్చేదంతా ఒక వ్యక్తికో ఇద్దరికో ఇస్తాడు, 4,000 రూపాయలు ఇస్తాడు. ఆయన ప్రత్యేక విమానానికి, హెలికాప్టర్కు, బందోబస్తుకు, ఈ జిల్లాలో కలెక్టర్కు, ఈ బందోబస్తుకు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మొత్తం కలిపితే 2 కోట్ల రూపాయల ఖర్చు. 2 కోట్ల రూపాయల ఖర్చు చేసి ఆయన కేవలం వచ్చి ఒక 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చి మళ్ళా విమానం ఎక్కి వెళ్ళిపోతున్నాడు. అంటే ఇది సబబేనా? అంటే మనకు పబ్లిసిటీ పిచ్చి ఉండొచ్చు, కానీ ఇంత పరాకాష్ట ఉండకూడదు కదా. ప్రజల సొమ్మును ఇంత అన్యాయంగా దోపిడీ చేయకూడదు, వృధా చేయకూడదు కదా. కానీ పబ్లిసిటీయే ముఖ్యం ఈ ప్రభుత్వానికి. ఏ ఒక్క హామీ అమలు చేయడంలా. బస్సు అన్నారు, ఇప్పటిదాకా ఫ్రీ బస్సు పరిస్థితి లేదు. ఆడబిడ్డలకు సంబంధించిన 15,000 రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారు. 14 మాసాలు అయిపోయింది, దాదాపు 20,000 రూపాయలు మీరు ప్రతి ఆడబిడ్డకు బాకీ ఉన్నారు. అడిగితే రీసెంట్గా వాళ్ళ మంత్రి అంటా ఉన్నాడు, ఆంధ్ర రాష్ట్రం అమ్మితే గానీ ఆ హామీలు అమలు చేయలేమని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే మరి ఈ ముక్క ఎన్నికల ముందు తెలియదా మీకు? ఎన్నికలప్పుడు ఏడాదికి ప్రతి మహిళకు 18,000 రూపాయలు ఇస్తానని చెప్పి మాటిచ్చావు. ఎన్నికలు అయిపోయినాక అమలు చేయని చెప్పి గట్టిగా అడిగితే రాష్ట్రాన్ని నమ్మినా కూడా ఈలేమని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావంటే ఎంత అన్యాయం అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే ఆ రోజు నువ్వు అన్నావు, జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లోని ప్రతి హామీ అమలు చేసినారు. కోవిడ్ వచ్చినా, రాష్ట్ర ఖజానాకు రాబడి రాకపోయినా, ఎన్ని ఇబ్బందులున్నా కారణాలు వెతకలేదు. చెప్పిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు 5 సంవత్సరాల్లో జగనన్న ప్రభుత్వంలో 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందన్నావు, రాష్ట్రం సోమాలియా అవుతుందన్నావు. ఈరోజు 14 మాసాల్లో నువ్వు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినావు. మరి ఏం కావాలి రాష్ట్రం ఇప్పుడు? అంటే 60 నెలల్లో 3.5 లక్షల కోట్లు ఆయన అప్పు చేస్తే ఇన్ని మాటలు అన్నావు నువ్వు అప్పుల గురించి. నువ్వు కేవలం 14 మాసాల్లో 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినావు. అంటే 60 నెలలకు పోయే కొద్దీ ఇది ఏ 9 లక్షలకో 10 లక్షలకో పోతుంది. నువ్వు చేసే అప్పు 10 లక్షల కోట్ల రూపాయలకు అప్పు పోతుంది నువ్వు ఈ 60 మాసాల్లో. ఈ మాదిరి అప్పు చేసి కూడా నువ్వు సంక్షేమ పథకాలు అమలు చేయలేకున్న అసమర్థ నాయకుడు, అసమర్థ ప్రభుత్వం కాదా ఇది అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. మరి ఇవన్నీ ప్రశ్నిస్తా ఉన్నారు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్.
జగన్మోహన్ రెడ్డి గారు ఏ సమస్య మీద రోడ్డెక్కినా కూడా వేలాదిగా ప్రజలు సంఘీభావం తెలుపుతా ఉన్నారు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్. వీళ్ళు నమ్ముకుంది కేవలం అసత్య ప్రచారాన్ని, డైవర్షన్ పాలిటిక్స్ ను. దీన్ని నమ్ముకునే ఇవాళ ఈ కేసులు కూడా విచ్చలవిడిగా తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. లిక్కర్ స్కీమ్ అని చెప్పి కొత్తగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో షాపులతో పాటు పర్మిట్ రూమ్లతో పాటు 43,000 బెల్ట్ షాపులు ఉన్నాయి 2014 నుంచి 19 వరకు. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి, 43,000 బెల్ట్ షాపులు ఉన్నాయి రాష్ట్రం అంతా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక బెల్ట్ షాపులు లేవు, పర్మిట్లు లేవు. ఉన్న షాపులను కూడా 20% సంఖ్య తగ్గించినారు. 20% సంఖ్య తగ్గించి అయినా లాస్ట్ 5 ఏళ్లలో రాబడిని పెంచారు. ఎక్సైజ్ శాఖకు సంబంధించి ట్యాక్సులు పెంచారు. తద్వారా రాబడి పెరిగింది, రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకు రాబడి పెరిగింది. అంటే 2014 నుంచి 19తో పోలిస్తే 2019 నుంచి 24కు దాదాపు 25-30% రాబడి పెరిగింది. ఈ మాదిరి రాబడి పెంచితే నువ్వు చేసిన స్కామ్లన్నీ అడికట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాబడి పెంచితే దీన్ని నువ్వు స్కామ్ అంటున్నావు. వాస్తవంగా ఇప్పుడు జరిగేది స్కామ్, కానీ దీన్ని డైవర్ట్ చేసి ఒక తప్పుడు కేసు పెట్టి ఎట్లయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలకమైన వ్యక్తులను, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కీలకమైన వ్యక్తులను ఇబ్బంది పెట్టాలా, తద్వారా పార్టీని నిర్వీర్యం చేయాలా, తద్వారా పార్టీని బలహీనం చేయాలా అని చెప్పి మీ కుటీల పన్నాగాలు, ప్రయత్నాలు